ఓం శ్రీమాత్రే నమః. శివానందలహరి 29వ శ్లోకము. తత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామేషం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే ప్రభో వీక్షామే దిశ చాక్షుషిం సకరుణాం దివ్యై చిరం ప్రార్థితాం శంభో లోక గురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, శంకర జగద్గురు ప్రభు, నేను నీ పాద పద్మములను ఆరాధిస్తూ ఉన్నాను. ప్రతిదినము పరమపురుషుడని నిన్ను ధ్యానిస్తూ ఉన్నాను. ఈశ్వరుని నిన్ను శరణు పొందుతూ ఉన్నాను. వాక్యుచే నిన్నే యాచిస్తూ ఉన్నాను. దేవతలచే చిరకాలంగా ప్రార్థింపబడిన కరుణతో కూడిన నీ దృగ్దిక్షను కరుణాకటాక్ష ప్రసారాన్ని నాపై ప్రసరింపజేయము. తరువాత సౌఖ్యంగాను ప్రశాంతంగాను ఉండేటట్లు నా మనసును బ్రహ్మోపదేశాన్ని చెయ్యి అని. ఈ విధంగా మనము ఇంకా ఈ శ్లోకం గురించి వివరాలు అంటే 29వ శ్లోకం గురించి వివరాలు వినాలనుకుంటే ఛానల్ కింద లింక్ కనిపిస్తోంది కదా, అది ప్రెస్ చేస్తే పూర్తి వివరాలు అయితే వింటారు. ఓం శ్రీమాత్రే నమః.